शिवाय गुरवे नमः। 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 సర్వ ఐశ్వర్యములతో కూడినది పరమాత్మయే. ఇదం సర్వం దయమాత్మ. ఈ అంతయు ఆత్మయే. ప్రపంచము బ్రహ్మము కంటే వేరు కానిది. వికారము అనగా అనృతము, మాయ అంటే లేనిది. అనృతం అంటే మామూలుగా అబద్ధం అని రుజు, నిజము కానిది అనృతం. స్వప్నం వలె, ఇంద్రజాలం వలె మెలకువ వచ్చిన వెంటనే స్వప్నమంతయు అసత్యం వలె, కీలకము తెలిసిన వెంటనే ఇంద్రజాలం విచ్చిపోయినట్లు పరమాత్మతత్వం తెలియవచ్చినంతనే జగత్తు ఉండదని భావం. అంతేగాని బంగారమునకు కుండలమునకు వలె బ్రహ్మమునకు జగత్తునకు వికార భావము లేదని తెలుసుకోవాలి. ఎందువల్ల రెండు ఒకటే అయినప్పుడు అట్లయినచో బ్రహ్మమునకు జగత్తునకు బ్రహ్మమునకు అనిత్యతా దోషము సిద్ధిస్తుంది. అది నిత్యమైనది. కానీ ఎప్పుడైతే నశించే దాంతో పోలిస్తే అది కూడా నశించినది అవుతుందని చెప్తారు. జడమగు జగత్తునకు జడము కారణం కావాలని కానీ విలక్షణమగు చేతనం ఎలా అవుతుంది? ఆ ప్రకారంగానే ఆత్మలో కలవలే జగత్తును తోపచేయు ఆ పరమాత్మ శక్తి అతని కంటే వేరు కాదు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మా, ఇక్కడ జడమగు జగత్తునకు జడమే కారణం కావాలి కానీ బ్రహ్మం కాదు అంటే అమ్మ ఉన్నది బ్రహ్మమే కాబట్టి అసలు జగత్తు లేదు అని కదా అమ్మా అర్థము. కొంచెం వివరించింది. నువ్వు మొత్తం విడిగా మార్చేస్తే ఎట్లా? జడమగు జగత్తునకు జడమే కారణం, లేని దానికి లేనిదే కారణం కదా. అవునమ్మా. కాబట్టి ఇంకా వేరేగా అనుకోకర్లా. అంటే ఇక్కడ అమ్మా. నువ్వు బ్రహ్మంతో పోల్చడానికి లేదు జగత్తుని అని చెప్తున్నారు. అమ్మా. అది నిత్యమైనది, ఇది అసలు లేనిదే, నాశనం అయ్యేది. కొన్ని కనపడుతోంది, వ్యవహారం జరుగుతోంది కాబట్టి. కానీ ఇదంతా కూడా కొంత మేరకే కదా. అవునమ్మా. మళ్ళీ ఎప్పుడో నశించేదేగా ఇదంతా. నశించేది. కాబట్టి నశించే దానిని నశించని దాంతో ఎలా పోలుస్తావు? మిమ్మల్ని కొంచెం. ఇప్పుడు మీకు నచ్చని వాడితో పోలిస్తే ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. బాహ్య లేదు. ప్రపంచంలో ఒకటి తీసుకుంటే అమ్మా. ఒప్పుకోరు కదా. లేదు. అదే విధంగా అయితే ఇక్కడేమో ఇష్టాలు ఏర్పడతాయి. మామూలుగా అక్కడ అది నిత్యము, ఇది అనిత్యము. అమ్మా. ఈ బ్రహ్మము, జగత్తు సమానం అనడానికి లేదు. లేదు. లేదమ్మా. సమానం అని ఎలా అంటావు? అనలేము. ఎప్పుడు ఉండేది. అవునమ్మా. నువ్వు పడుకున్నప్పుడు జగత్ ఏమైంది అంటే చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. అందువలన ఇక్కడ జడమైన వాటికంటే జడంతోటే ఒక ఇంటిని ఇంకో ఇంటిని పోల్చాలి కానీ ఇది అది అని చెప్పగలుగుతారా? లేదమ్మా. ఇప్పుడు ఒట్టిగా ఒక ఇల్లుని దేవాలయం అంటారు, ఎందుకంటే దేవాలయంలో ఉండే ప్రశాంతత ఉంది అని. అంతే తప్ప దేవాలయంలో జరిగే పూజలు జరుగుతాయన్నా కాదు కదా. బాధ్యతే కాబట్టి అలా పోలిక చెప్పవచ్చు. అప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా ఆ ఇల్లే ఒక దేవాలయం లాగా ఉంటుందండి అని. అంటే అర్థం ఏదో గోపురాలు అన్ని ఉంటాయన్నా కాదు, ప్రశాంతత ఉంటుందని అర్థం. ప్రశాంతత ఎవరికి వెళ్ళి? గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చునేవాడికి ప్రశాంతత. గుడికి వెళ్ళి కూడా నానా గోళలు చేసేవాడికి వాడికి
దేవాలయంతో పోలిస్తే వాడికి ఏం అర్థం అవుతుంది? ఏమీ అర్థం కాదు. అర్థమయ్యే ఛాన్స్ ఎక్కడుంది వాడికి? ఉండదమ్మా. సరే, అదే చెప్పారు. పాదాభివందనాలమ్మా. అర్థమైంది తల్లి. కాబట్టి ఆత్మలో కలవలే జగత్తుని తోపచేయుచు ఆ పరమాత్మ శక్తి అతని కంటే వేరు కాదు. వేరు ఇక్కడ ఆత్మలో కలవలే జగత్తును తోపచేయుచు ఆ పరమాత్మ శక్తి అతని కంటే వేరు కానిది కలదు అని. అంటే వేరు కాదు కానీ ఉంది. వేరు కాదు కాబట్టి అది ఇంకోటి ఏదో అనడానికి వీల్లేదు. కలదు అని వేదము సంభావిస్తున్నది. అప్పుడు శక్తి గల పరమాత్మకు భేదము ఉండనే ఉన్నది కదా అన్నచో అది సరికాదు. శక్తి గల దానికంటే వేరుగా కానరాదు. అగ్నిలో కాల్చడి శక్తి, ప్రకాశ శక్తి విడిగా ఉన్నాయా? ఏమీ లేదు. కావున భేదము లేదని తెలుసుకో. కనపట్టలేదు కాబట్టి లేదండి, నువ్వు ఇంకోటి ఏదో అంటే నువ్వేనన్నా అనుకోరా, అది ఉన్నది అంతే. శక్తిమంతులకు అభేద సంబంధం కలదరుటకు వేదములే ప్రమాణము. జీవునకు ఈశ్వరునకు అభేదం, జగత్తు మిథ్య. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. నశించేది అయినా భ్రమమే, నశించనిది అయినా భ్రమమే, అయినా రెండిటికి భేదం లేదు అని చెప్పటమేనమ్మా? ఇలా అర్థమైందమ్మా. అంటే చూసే దృష్టిని బట్టి అది నువ్వు నిత్యం అంటున్నావు. తెలిసిన తర్వాత ఎలా అంటావు? జగత్తు నిజంగా అసలు లేనే లేదు. అది నీ నీది అంటావు. నీ ఆలోచన నీది. వేరే వాళ్ళ ఆలోచనని నువ్వు అంగీకరిస్తావా? అంగీకరించవు. ఎందుకంటే నువ్వేమంటావు? నా ఆలోచనే కరెక్ట్ అంటావు. వేరే వాడు ఏమంటాడు? నా ఆలోచన కరెక్ట్ అంటాడు. అది అందంగా, ఒకడికి అందంగా కనపడింది ఇంకొకటికి అందంగా కనపడాలని రూల్ ఎక్కడా లేదు. అవునమ్మా. మరి అలాంటప్పుడు అది ఏమిటి? అందంగా ఉందా, అందంగా లేదా? కాబట్టి ఈ జగత్తు ఒకడికి అందంగా కనిపిస్తుంది, ఆహా ఓహో అని ఎంజాయ్ చేస్తాడు వాడు. ఇంకోటి ఏమంటాడు? అన్ని కష్టాలే నాకంట. అవునమ్మా. వాడి కష్టం వాడిది, వీడి కష్టం వీడి. కాబట్టి కష్టం లేదు అనగలవా? కష్టం ఉంది అంటావా? ఏది అనడానికి లేదు. ఇక్కడికి ఎవరేది తీసుకుంటే అలా వాళ్ళకి కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఎలాగా దాన్ని డిసైడ్ చేస్తాము? కాబట్టి ఇక్కడ దృష్టి భేదమే తప్ప నిజానికి జగత్తుకి పరబ్రహ్మంకి అభేదమే. అందుకనే తత్వం తెలిసిన వాడికి అని చెప్పారు ఇందాక. తత్వం శక్తిమంతులకు అభేద సంబంధం కలదనటకు వేదమే ప్రమాణం. ప్రమాణం అంటే వేదంలో చెప్పబడింది. ఇప్పుడు నువ్వు నీ శక్తి వేరంటారా? నీ బలం వేరంటారా? లేదమ్మా. విడిగా ఎక్కడన్నా నువ్వు లాకర్ లో దాచుకుంటావా? అలా కుదరదు కదా పాపం. ఎలా కుదురుతుంది? అలాగే బ్రహ్మం వేరు జగత్తు వేరు అనడానికి లేదు. జగత్తు కానీ నీకు అది నశించే బ్రహ్మం. నీవెలా నశిస్తావో, నీ శరీరం ఎలా నశిస్తుందో ఇది కూడా నశించేదే, సందేహం లేదు. నశిస్తుంది కాబట్టి బ్రహ్మం కూడా నశిస్తుంది అనడానికి లేదు. బ్రహ్మం నశించదు అంతే. కానీ దాని వల్లనే ఇది ఏర్పడింది. మూల కారణం అదే, అందులో ఏమీ సందేహం లేదు. నువ్వు అన్నా అనకపోయినా సరే అదే. ఇది అర్థం చేసుకోవడానికి కన్ఫ్యూజన్ అంటే ఏమీ లేదు. నీకు నీ శక్తి వేరా? వీడికి హరాయించుకునే శక్తి ఉంది, వాడికి హరాయించుకునే శక్తి లేదు అంటే నీ శక్తి గురించి కదా మాట్లాడాడు. వాడు ఏం తిన్నా వాడికి అరిగిపోతుందండి, వాడికి ఆ శక్తి ఉంది. కానీ వీడు అలా కాదండి, వీడికి ఏ మాత్రం తేడా చేసినా నాన్న గోల అయిపోతుందని అనుకోరు మీరందరూ.
అవునమ్మా. ఇది అంతే, వేరేగా అసలు ఏదీ లేదు. ఉమ్, అలాగే బ్రహ్మం అంటూ విడిగా ఏమీ లేదు. ఉమ్, ఎక్కడుంది బ్రహ్మం విడిగా? లేదమ్మా. ఉమ్. శ్రీ గురుభ్యో నమః. అమ్మా అమ్మా ఉమ్. అంతా నా భావనలోనే ఉంది, అంతా నేను అనుకోవటంలోనే ఉంది కాబట్టి ఉన్నది బ్రహ్మం మాత్రమే, అంతా నా భావనలోనే ఉంది అని ఆ, అర్థం చేసుకున్నానమ్మా. అలాగేనమ్మా భావనలోనే ఉంది అనకుండా అమ్మా. భావమే బ్రహ్మం అని తీసుకో. అమ్మా. భావం వేరే తీసుకోకు. అందుకే అనుకోవటం ఉండద్దు అని చెప్పేది. అమ్మా. అనుకున్నా అంటే మళ్ళీ మార్పు వచ్చేస్తుంది కదా. అమ్మా. కాబట్టి నేను అన్ని బ్రహ్మమే అనుకుంటానన్న భావన, దృఢ భావన చేసావనుకో, అమ్మా. అప్పుడు భేదం ఎక్కడి నుంచి వస్తుంది? రాదమ్మా. వ్యవహారానికి కనపడ్డా అమ్మా. లేనిదే అవుతోంది కదా మరి అప్పుడు. అవునమ్మా. అవును సింపుల్. అమ్మా. అర్థం. ఎందుకు కదా అనుకోవటం. ఇప్పుడు వేరుగా అనుకున్నప్పుడే ఇవన్నీ వచ్చాయి. అమ్మా. వేరుగా అనుకున్నప్పుడు, ఇష్టమైనప్పుడు అవును, ఏది లేదు. ఏది ఉండదమ్మా. ఇష్టం లేనప్పుడు అన్ని అన్ని ఇక సరే చెప్పక్కర్లేదు. అమ్మా. కాబట్టి అసలు ఇష్టం లేదని అనుకోవటం ఎందుకు? అమ్మా. అర్థమైందమ్మా. తప్పనప్పుడు ఇష్టాల భావన కష్టపెడుతోంది కదా. అవునమ్మా, కష్టం. ఇష్టం లేనప్పుడు అమ్మా. కాబట్టి దాన్ని అలా ఎలా ఉందో అలా దాన్ని స్వీకరించావనుకో, అమ్మా. అప్పుడు ఏది ఉండదమ్మా, హాయిగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. అంతే. అమ్మా. ఆనందం అంటే మళ్ళీ ఈ ప్రపంచంతో, ప్రపంచ విషయాలతో పొందే ఆనందం కాదు, మనసు నిర్మలంగా ఉంటుందని అర్థం. ఆనందం అంటే మనసు నిర్మలం, శుద్ధత్వం. అమ్మా, తెలిసిందమ్మా. అందుకే ఏది ఎలా ఇచ్చారో అది అంతా పరమేశ్వరుడే ఇచ్చాడు. మంచా చెడ, మంచి చెడులు అనేవి నీ నిర్ణయాలు. అమ్మా. అమ్మా. బ్రహ్మ నిర్ణయం ఇది మంచి ఇది చెడని లేదమ్మా, అది అంతా నాదేనమ్మా. మీదే. అమ్మా. నువ్వు ఇది మంచి అంటావు, కసపు చెడ్డ అంటావు. అమ్మా. వేరేవాడు నువ్వు మంచి అన్నదాన్ని వాడు చెడ్డగా అనొచ్చు. అమ్మా. ప్రపంచం పుర్రెక బుద్ధి అనలేదు. అమ్మా. అంతే. అమ్మా. నీకు ఏ భావన, ఎవరికైతే ఈ ప్రపంచము నాతో సహా బ్రహ్మము అన్న భావన దృఢంగా ఉంటుందో వాడికి ఈ అభిప్రాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది అంటారు కోరికలన్నీ తీరినట్టే వాడికి జ్ఞానికి అని. వాడికి ఇంకా ఏ కోరిక, ఇది కావాలన్న కోరిక ఏమి ఉండదు. ఆ సమయానికి అలా జరిగిపోతూ ఉంటుంది. తెలిసిందమ్మా, అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. కాబట్టి మోక్షాన్ని పొందడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ఇక్కడ ఏది శ్రేష్టము ఏది కాదు అంటే దానికి ఒకటి వేదమే ప్రమాణం. వేదంలో ఈ విధంగా నీవు ఆచరిస్తే నువ్వు సులభంగా ఆ యొక్క పరబ్రహ్మమును పొందవచ్చు అని చెప్పబడుతుంది. నువ్వు అది ఆచరిస్తే చక్కగా పొందుతావు, సందేహం లేదు. అలా కాకుండా నువ్వు రకరకాలుగా భావన చేసావు అంటే కర్మలు చేస్తే, చాలాసార్లు ఇది చెప్పబడింది, కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. జగత్తు మిథ్యాత్వము తెలిసినది. జగత్తు ఏర్పడుటకు నిమిత్తమైన ప్రకృతి మాయ శక్తి అన్నది బ్రహ్మము కంటే వేరు కాదు. దాని వలననే బ్రహ్మ అద్వైతము సిద్ధిస్తుంది. దాని చేతనే మృత్యువు లేదని పక్షము గట్టిగా చెప్పవచ్చు. కర్మ మార్గమున మృత్యునాశము కలుగునని కొంతమంది అంటారు. ఆ పక్షమునందు క్రమముక్తిని ప్రతిపాదించి కర్మములు కూడా మోక్షహేతువులే అవుతాయని వాళ్ళు అన్నారు. కాబట్టి ఇక్కడ వీటి గురించిన ఇంకా పెద్ద వివరణ మీ అందరికీ ఏం పెద్ద అవసరం లేదు. ఎందుకంటే ఏది ఎంత మేరకో, అంటే ఎంత కర్మము ఏ విధంగా మోక్షానికి కారణమవుతుంది అనే దాంట్లో మీ అందరికీ స్పష్టత ఉన్నది.
ఎక్కడ అదేం దాచలేదు. కాబట్టి దాని గురించిన పెద్ద విశ్లేషణ అవసరం లేదు. కాబట్టి కొంతమంది ఆ ముక్తి కొరకు ఉపాసనతో కూడిన కర్మాలని ఆచరిస్తారు. కాబట్టి ఉపాసనతో కూడిన కర్మలు అన్నప్పుడు ఇంకా చెప్పక్కర్లే, పాపం ఉంది కర్మలో, కాబట్టి వాడు అనుభవిస్తాడు. కాబట్టి అది ఎప్పటికీ ఆ క్రమముక్తి ఎన్ని జన్మలకో. క్రమముక్తి అంటే ఈ జన్మలోనే కుదురుతుంది, ఈ జన్మలో మీకు లభిస్తుందని ఎక్కడా ఎవరూ చెప్పలేదు, వేదం కూడా చెప్పలేదు. ధర్మమునకు పాపమునకు ఫలములు తప్పక కలుగును. కాబట్టి నీవు కర్మలే చేస్తానండి అంటే అది నీ ఇష్టం. కాబట్టి నీవు చేసిన కర్మలకి ఫలితం ఉండి తీరుతుంది. అది నీకు చిత్తశుద్ధిని కలగ చేస్తుందా, లేదా స్వర్గాల నరకాలను ఇస్తుందా, ఇవన్నీ కూడా. కాబట్టి నీవు మళ్ళా గోడ మీద పిల్లిలాగా ఉండకూడదు. అంటే మోక్షం గురించి ప్రయత్నం చేస్తున్నానండి అని బద్ధకంగా అలా చేయరాదు. అది మనకి చెప్పాడు కదా, ఉభయ భ్రష్టత్వం సిద్ధిస్తుంది. అంటే నీ ధర్మాన్ని మానేయటం, చెయ్యవలసిన ధర్మాన్ని ఎప్పుడైనా చేయవలసిందే. నీకు విధించబడిన ధర్మాన్ని నీవు ఆక్షేపించడానికి లేదు, అంటే వదిలివేయడానికి లేదు దొంగ మాటలు చెప్పి. దేనికి అడ్డమండి నీ పని? నువ్వు తింటం మానేసావా, గాలి పీల్చడం మానేసావా? ఏది మానలేదు. ఏది మాననప్పుడు ధర్మాన్ని ఎలా మానేస్తావు? నీకు విధించబడిన దాన్ని ఆచరించి తీరవలసిందే. కాబట్టి ఈ ఎరుక వాడికి ఉన్నప్పుడు వాడు హాయిగా, వాడికి అంటే ధర్మంగా ఉంటాడు కాబట్టి చక్కగా వాడి యొక్క ఆ ధర్మం జరిగి తీరుతుంది. అధర్మపరుడే ఎతుక్కుంటూ ఉంటాడు ఏం చేద్దామా అని, ఎలా ఎగ్గొట్టాలి చేసే పని అంటాడు. బద్దకిష్టు కదండి, ఈ పని ఎగ్గొడదామా ఆ పని ఎగ్గొడదామా అని వేషాలు వేస్తాడు, అసత్యాలు చెప్తాడు. ఎందుకు చేయడానికి ఒళ్ళు బద్దగా, చేయడం ఇష్టం లేదు, రకరకాల కారణాలు, దానికి ఏదో చెప్పుకుంటాడు. అదే చెప్పు. కాబట్టి నువ్వు చెయ్యవలసిన ధర్మాన్ని వదిలివేస్తే నరకము తప్పకుండా కలుగుతుందని చెప్పు. కాబట్టి ఏది శ్రేష్టము అన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిందే ప్రమాణం. ఆయన బ్రహ్మం వేరు కాదు కాబట్టి, జగద్గురువులు కాబట్టి రెండూ చెయ్యవచ్చు. కానీ జ్ఞానము చేత విద్వాంసుడు తప్పక సిద్ధి ఈ దేహం ఉన్నప్పుడే పోతుంది. అక్కడేమి అడ్డాలు లేవు, పొంది తీరుతాడు, అందులో ఎక్కడ అనుమానం అక్కర్లా. లేదంటే అనుమానాలు ఉంటాయి కదండి పాపం ఎవరికి వాళ్ళకి. అయ్యో పొందుతామా లేదా, పొందుతామా లేదా. జ్ఞానంతో నువ్వు ఎప్పుడైతే ఆచరణలో పెడతావో నువ్వు పొంది తీరుతావు. అలా కాకుండా నా పనులు నేను చేస్తానంటే ఎప్పుడో పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు చేస్తాను అని అంటే పొందలేము. కాబట్టి ఇక్కడ కర్మ మార్గమా జ్ఞాన మార్గమా అంటే కృష్ణ పరమాత్మ చక్కగా తేల్చి చెప్పాడు. జ్ఞాన మార్గమే శ్రేష్టమైనది అన్నాడు ఆయన, డౌట్ లేకుండా చెప్పాడు. ఎంత కృష్ణ పరమాత్మ చెప్పినా మేము వినమండి, మేము కర్మ మార్గమే, నేను ఇవన్నీ పనులు చేస్తాను, ఓ రకరకాలుగానే ఉంటాను అంటే నీ కర్మ అనుకోవాలి. ఏదైనా కర్మే కదా మరి. అంటే తిట్ట అనుకోకర్లా, కర్మ అంటే చేసేది కర్మే కదా, నీ కర్మ అంటే నువ్వు చేసుకోవాలి కదా. నేను ఇంతే ఉంటానండి యాటిట్యూడ్ అంటే ఓకే చేసుకో, చేసిన దానికి అనుభవించక తప్పదన్నా ఎక్కడ తప్పుతుందండి సంగతి. కాబట్టి ఏది శ్రేష్టము ఏది శ్రేష్టం కాదు అనేది తెలిసిన తర్వాత కూడా
చెప్పాం కదా, తెలిసి బురదలో కాలేస్తే ఏం చేస్తారండి ఎవరైనా? అది అడుసు తొక్క నేల కాలు కడగ నేల అని వెళ్ళలేదు, విన్నారు కదా, కూడా తెలిసింది. అడుసు కూడా బురదే, అడుసు తొక్క నేల కడగలేదు. తెలిసిన తర్వాత, ఇప్పుడు మీ అందరికీ తెలిసింది, తెలిసిన తర్వాత మళ్ళీ నేను వ్రతాలు నోములు పూజలు లేదా షికార్లు చేస్తానండి అంటే ఎవరేం చేస్తారండి? నిజంగా మరి నీ మనసు అంత దృఢమైంది అనుకో, గొడవ లేదు. దృఢం అయిందా లేదో నీకే తెలుసు. దృఢం కాకుండా ఏది చేస్తే మనసు విచలితం పొందదండి పాపం. లేకపోతే ఇప్పుడు స్థిరత్వం వాటికి రావాలి కదా పాపం. సరే, పాపం పాపం ఉంది కాబట్టి వెళ్ళి స్థిరత్వం రాలేదు. పాపం ఏం చేస్తా, అన్ని పాపాలే. మరి పాపం ఉంటేనే స్థిరత్వం లేదు. పాపమే కర్మ, కర్మే జీవత్వం. ఇక చేసేది ఏముంది అక్కడ? కాబట్టి జ్ఞానము చేత మాత్రమే విద్వాంసుడు తప్పక సిద్ధి పొందుతాడు. అంటే ఆ యొక్క ఏదైతే ఉందో అది ఈ జన్మలోని ఈ దేహంతో. కర్మ మార్గమున దేహి పుణ్యం పొందుతాడు, పాపాలు పొందుతాడు. కాబట్టి ఆ దేహాభిమానం వలన పాపం కూడా పొంది తీస్తాడు. అవకాశం అంటే అర్థం ఏంటి? పొందుతాడు అని. కాబట్టి వాడు ఎన్ని చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, కర్మలు చేసినా, దేహాభిమానం కలవాడైన కారణమున పాపం వచ్చి తీరుతుంది కదా వాడికి, వస్తుంది. అందువలన మోక్షం పొందటము అంత సులభం కాదు వాడికి. కర్మ మార్గమున మోక్షం వచ్చుట నియతము కాదు. అంటే డెఫినెట్లీ అని చెప్పడానికి లేదు. ఏమో ఎప్పటికి వస్తుందో, నడుస్తూ పోతుంటే ఎప్పటికప్పుడు వస్తుంది కదా, అటు ఇటు తిరిగి. ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా ఇంటికి వస్తే తొందరగా వస్తాడు. అలాగా ఇక్కడికి అక్కడికి రోడ్డు మీద ఆగి అక్కడ చూసి ఇక్కడ చూసి ఇన్ని చేస్తే ఎప్పటికి వస్తాడండి? వస్తాడు ఎప్పటికో. కాబట్టి దేవభావం పొందాలి అంటే వాడి గుణాలు మారాలి. ఎన్నండి ఇవన్నీ అయితే ఎప్పటికో. మరి ఎన్ని మనుష్య జన్మలు కావాలి? లేదా జయ విజయాదుల వలె భ్రష్టత్వం కలుగుతుంది. కావున జ్ఞానమే శ్రేష్టం. కాబట్టి పుణ్య పాపాల స్వర్గ అంటే ఈ వాటికి సిద్ధి అంటే ఫలము స్వర్గ నరక రూపం. ఎందుకు వచ్చిన గోళలు అవన్నీ అవి తొలగించుకోవాలి. కర్మ ఫలము నశిస్తుంది. కావున అంటే అది పుణ్యమైన పాపమైన నశించేది. కావున కర్మమును ఆచరించువాడు పుణ్యపాప రూపమైన స్వర్గ నరకముల రెండిటిని అనుభవించి అవి నశించిన పిమ్మట మరలా కర్మంతోనే ప్రవర్తిస్తాడు. ఇట్లా ఈ విధముగా అతనికి కర్మపాసము తప్పటం లేదు. అయినను ఆ కర్మయోగి వివేకముతో ధర్మముతో పాపమును పరిహరించుకొనవచ్చును. అప్పుడు కాలవశమున వాడికి అదంతా ఎన్ని కష్టాలు. బురదల కాలే కానీ ఒట్టిగా పోతుంది, అది రుద్ది రుద్ది కడగాలి. లేకపోతే గొడవ లేదు, ఒట్టి నీళ్ళతో కడుక్కోవచ్చు. మాటలో మరి కొంచెం రుద్ది కడుక్కోవాలి కదండి శుభ్రత ఉన్న వాళ్ళకి. చేయటం ఎందుకు, కర్మలు చేయటం ఎందుకు, ఇది విధించబడి చేస్తే చాలు. పుణ్యపాప ఫలములకు నరకములు స్వర్గములు అస్థిరములు నశించేవి. కర్మ మార్గం అనుసరించువాడు స్వర్గ నరకములు అనుభవించిన పిమ్మట మరలా పూర్వ సంస్కారములకు అనుగుణమైన జన్మను పొంది తీరతాడు. పొంది మరలా కర్మ సంపర్కమే కలవాడవుతాడు. కర్మపాసము తప్పదు. ఎప్పుడైతే ఈ తత్వాన్ని చక్కగా తెలుసుకున్నవాడై ధర్మము చేత తన పాపాన్ని పరిహరించుకుంటాడు. ఎరుగని మూఢుడు మరలా కర్మల్లోనే ఉంటాడు. కర్మల దగ్గరికే పోతాడు, మళ్ళీ అవే చేస్తానంటాడు. వాడిని మూఢుడు అన్నారు. మూఢుడు అన్నా మూర్ఖుడు అన్నా ఒకటే.
ఆడు వద్దురా అటు బురదలో కాలే ఎగిరా అంటే కాదు నేను బురదలోనే నడుస్తా నాకు అదే బాగుందంటే ఎవరేం చేస్తారండి? ఎవరేం చేయలేరు. చేయకూడదమ్మా. హాయిగా ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్ని ఉన్నా కూడా ఏది వేసుకోకుండా కరెంట్ అవుతుందని ఇష్యూ అంటే ఎవరేం చేయలేరు. మరి పెట్టించుకున్నది ఎందుకు? షోకే, అందరి కోసమా? అంటే ఎలా చేయాలి? కాబట్టి ఇప్పుడు నీకు తెలిసింది ఏది శ్రేష్టమో, తెలిసిన తర్వాత శ్రేష్టత్వాన్ని వదిలేసుకుంటారండి ఎవరన్నా? కేవలం వదులుతున్నారు ఈగో ప్రాబ్లమ్స్, అంటే జీవుడు అటాక్. దేనికి వదిలేస్తున్నారండి? కేవలం ఆ జీవభావమే కదా నేను అన్న. అందువల్లనే గురుగారు గురువుల దగ్గర పరమాత్మల దగ్గర ఈగో చూపిస్తే ఎన్ని జన్మలు పడుతుందండి నీకు అది నశించడానికి? గురువుల దగ్గర నీ యొక్క అహంకారం, గురువుల దగ్గర నీ యొక్క అంటే ఆ ప్రగల్భాలన్నీ కూడా నీకు ఎంత డబ్బు ఉంటే ఏంటి, నువ్వు ఎంత తెలియగలవాడైతే గురువుని మించిన వాడివా? కాదు కదా. కానీ గురువుల దగ్గర, కనపడే గురువు దగ్గర, కనపడని పరమాత్మ దగ్గర ఎందుకండి అహంకారం? మళ్ళీ ఇక్కడ వాడు మర్చిపోయేదా అంటే వాడికి తెలిసిందే కర్మ ఫలితాలంతా ఇచ్చేది పరమాత్మే. మరి ఆ పరమాత్మ దగ్గర నువ్వు విర్రవీగితే పరుణతో నీకు చెప్పించాడు. ఇప్పుడు మీరు అన్నవా ఏరా చెప్పినా వాడు వినడండి, ఎంత చెప్పి చూశాను, ఏం చేస్తాం, వాడి కర్మ వాడు అలాగే అనుభవిస్తాడు అంట. గురువులు కూడా వదిలేస్తే ఇంకేం చేస్తారంటే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, అంతకన్నా చేసేది ఏం లేదా? ఏం చేస్తారు ఇంకా? మరి గురువుల దగ్గరకే అహంకారంతో ఉంటే నువ్వు చిన్నపిల్లలు చెప్పండి సారీ చెప్పమంటే చెప్పరు. ఎందుకంటే వాడికి మరి సారీ అంటే అర్థం తెలుసా అంటే తెలియదు. వాడికి సంవత్సరమే సారీ చెప్పడు వాడు. నవ్వుకుంటారు అప్పుడు, ఎందుకంటే వాడికి తెలియనితనం కాబట్టి అదే పెద్ద అయ్యాక, కొంత పెద్ద అయ్యాక వాడు సారీ చెప్పాలి ఊరుకుంటారా? ముందు చెప్పు సారీ అంటారు. సారీ అంటాడు. అహంకారం పెరుగుతుందా గురించి చూడండి, వాడిలో ఎలాంటివి వస్తాయి. అన్ని దుష్టభావాలే, ఈగో. కాబట్టి కనిపించే గురువు దగ్గర, బోధలు చేసే గురువుల దగ్గర, పరమాత్మ దగ్గర మీరు ఈగోతో ఉంటే ఎంత దోషాలండి అవి, చాలా. కాబట్టి దోషం లేకుండా గురువుని వదిలేయటమే ఉత్తమ మార్గం. కాబట్టి ఇక్కడే మీ యొక్క పాప ఫలితం మొదలైంది. మీ అహంకారానికి ఫలితం గురువుని కోల్పోయారు. మొదటగా చూసారా ఏది ఉన్నతమైందో, ఏది ఆ యొక్క పరమాత్మ కరుణ వల్ల మీరు పొందారో, మీ ప్రయత్నం లేకుండా దాన్నే కోల్పోయారు. ఇక అది కోల్పోయిన తర్వాత ఇంకా మీకు ఏమిటి లభిస్తుంది? మీరెంత సాధన చెయ్యండి, మీ దోషం మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఇందులో ఏం మిమ్మల్ని నేను బెదిరించటం కాదు, ఇంకోటి కాదు, వాస్తవం చెప్పటం. మీలో ఆ అహంకారం, మీ దోషానికి సంబంధించిన ఎరుక మీకు కలిగి దోష నివారణ జరిగితే తప్ప మీలో ఆ బ్రహ్మత్వం సిద్ధించదు గాక సిద్ధించదు. మీరు అనుకోవటం ఏమిటో మీకు తెలుసు. కాబట్టి మీరు మీ దోషం యొక్క ప్రథమ ఫలితాన్ని అనుభవిస్తున్నారు, కోల్పోయారు, అయిపోయింది. ఇంకేమిటండి? గురువు ఉంటేనే మీలో ఇంత పోలేదే, మరి ఇక గురువు లేకపోతే అది పోతుందా? పాతుకుపోదు వేళతోటి. మొక్కని చిన్నగా ఉన్నప్పుడు పీకేస్తే ఆ మొక్కలు అంతేగాని కలుపు సరిపోని తీద్దాం, రేపు తీద్దాం, ఎల్లుండి తీద్దాం అంటే అది మహావృక్షం అవుతుంది, పోదు. అందుకే పిల్లలకి ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడే బుద్ధి చెప్పాలి, కానీ సర్లే వాడే తెలుసుకుంటాడు అని వదిలేస్తే ఏమిటి తెలుసుకుంటాడు? తోటకూర కథలాగా అవుతుంది. కాబట్టి మళ్ళీ కర్మ సంపర్కమై పొందుతాడు, కర్మపాసము తప్పదు. కాబట్టి ఎప్పుడైతే తత్వాన్ని చక్కగా తెలుసుకున్నవాడు అంటే ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరణలో పెట్టేవాడు తప్పకుండా ముక్తి పొందు. ఎరుగని మూఢుడు అదే అవుతుంది. కాబట్టి ధర్మమే బలీయము, అధర్మము కాదు. అధర్మము అంటే విడిగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. కాబట్టి ధర్మం ఆచరిస్తే రాగాది దోషాలు అంటే ఈ కామ క్రోధాలు లోభ మోహాలు ఇవన్నీ నశించి మోక్ష బలము సిద్ధించి తీర్చు. కాబట్టి కర్మ మార్గం వలన మోక్ష బలము తప్పక సిద్ధించునని చెప్పజాలము అన్నారు. అవకాశం ఉన్నది అంటే ఎప్పటికీ అవకాశం,
ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలనుకోండి, అప్పుడు ఆ రోడ్డు చాలా ట్రాఫిక్ ఉంటుందంటే కారులో పోడప్పుడు బండి మీద పోతాడు. అంటే ఆ వివేకం వాడికి ఉండాలి. ఇప్పుడు అక్కడ సమయం లేదు. అదే వేరే ఊరికి అనుకోండి వెళ్ళాలి, అప్పుడు ఫ్లైట్ లో పోవాలి. ఫ్లైట్ లేకపోతే తప్పదు, బస్సు రైలు అప్పుడు చూసుకుంటాడు. బస్సులో వెళ్తే తొందరగా వెళ్తాడా, రైల్లో వెళ్తే తొందరగా వెళ్తాడా, లేదా కార్ అయితే ఇదా, అది ఆలోచించుకునే వివేకం వాడికి ఉండాలి. వివేకం అంటే ఆ స్ఫురణ వాడికి రావాలి అప్పుడు. అప్పుడు అది అంతే తప్ప, సరే కర్మ మార్గంలో కూడా పొందుతామన్నారు కదా అంటే ఎప్పటికీ స్వర్గ నరకాలకు వెళ్తారు రావటం, స్వర్గ నరకాలకు వెళ్తారు రావటం, రాగానే మళ్ళీ మనుష్య జన్మ వస్తుందని ఎక్కడ గ్యారెంటీ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ హెచ్చరికలే. మిమ్మల్ని బెదిరిస్తే ఏం మారుతారండి? పిల్లల్ని బెదిరిస్తే మారతాడా? అప్పుడు మారినట్టుగా కనబడతాడు, కానీ వాడి బుద్ధి మారదు. కానీ పిల్లల్ని బెదిరించడం పద్ధతి కాదు, అనునయించడం అంటారు. అందుకని వాడికి తెలియ చెప్పాలి, వాడి తప్పేమిటో వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అయితే మీ దోషాలు మీకు ఎందుకండి చెప్పడం, పని లేక మీరు ఎలా పోతే నాకేంటి అనుకోవచ్చు గురువు. కాబట్టి దోషాల గురించి ఇంత వివరణ అక్కర్లేదు. తెలుసుకుంటే దోష రహితులు అవుతారని చెప్పటం, అంతేగాని వేరే కదా. కామ్యమైన ధర్మము పాపం, అది బంధానికి కారణం. నిత్య ధర్మము మోక్షహేతు. అంటే నీకు విధించబడిన ధర్మాన్ని నువ్వు ఆచరించడం నీకు నీ యొక్క మనస్సుని శుద్ధి చేస్తుంది. కాబట్టి అంటే నువ్వు శుద్ధుడావు కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తావు. కపటంతో ఉన్నవాడు ఎలా ధర్మాన్ని ఆచరిస్తాడండి? ఏదో చెప్తాడు, అది కాదంటాడు, ఇది కాదంటాడు, ఏదో రకరకాలు అంటాడు. ఇక కామక్రోధాలు ఎక్కువనే వచ్చేసాయి. నీకు రాకపోతే పక్కవాడికి వస్తాయి. సరే, ఇక కర్మబంధం ఇవన్నీ ఇక చెప్పటం ఎందుకు, విని విని మీకు తెలియదు అయితే కదా, ఆచరణలో పెట్టిన వాళ్ళు కదా మీరందరూ. ధర్మాచరణ అధర్మాచరణ రెండు ఆచరణలో పెట్టిన వాళ్ళే కాబట్టి రెండిట్లో ఏది శ్రేష్టమో నిశ్చయించుకుని అందులో ఉంటే, ఈ జన్మలో అంటే ఈ దేహం ఉన్నప్పుడే ఈ తత్వం తెలిసింది కాబట్టి ఈ తత్వము ని మరుగుపరచకుండా మర్చిపోకుండా వాచా వేదాంతులు కాకుండానే ఆచరించి మోక్షాన్ని పొందండి. శుభభూయాలు. శివాయ గురవే నమః. 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 అమ్మా నమస్తే అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మా, గురుపదేశ రత్నమాలలో ఒక సందేహం ఉందమ్మా, నాకు కొంచెం వివరించమని ప్రార్థనమ్మా. అమ్మా చదవనమ్మా. చదవండి. నీవు అనబడు త్వం పదానికి అర్థమైన అహంకార రూప శూన్యుడైన తనను తత్పదమై ప్రకాశించు సదాశివమైన జ్ఞానస్వరూపంలో శాంతరూపమైన ఉన్నాను అనే అసి పదం యొక్క అనుభవంతో ఎవడు నాశనమవుచున్నాడో ఆ ధీర పురుషుడే శ్రేష్టమైన భక్తుడు. ఇందులో అమ్మ, అసి పదం యొక్క అనుభవంతో ఎవడు నాశనమవుచున్నాడో ఆ ధీర ఎవరు ఏమన్నారు? అసి అనే పదం యొక్క అనుభవంతో ఎవడు నాశనమవుతున్నాడో ఆ ధీర పురుషుడే శ్రేష్టమైన భక్తుడు అని ఉందమ్మా. అసి అమ్మా, చెప్పండి. అసి పదం యొక్క అనుభవంతో ఎవరు నాశనమవుతున్నారో అంటే అతనే శ్రేష్టమైన భక్తుడు. ఆ ధీర పురుషుడే శ్రేష్టమైన భక్తుడు అంటే
అహంకారం నీవు అనబడు త్వం పదానికి అర్థమైన అహంకార రూప శూన్యుడైన తనను అంటే నేను అనే అహంకారం అని అర్థం చేసుకున్నానమ్మా. నేను అనే దేహాత్మ భావం అని అర్థం చేసుకున్నానమ్మా. నీవు అనబడు త్వం పదానికి అర్థమైన అహంకార రూప శూన్యుడైన తనను. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చదివి మళ్ళీ చెప్పండి, అర్థం నాకు. నీవు అనబడు త్వం పదానికి త్వం పదం అది అసలు ఏ వాక్యం అది? తత్వమసి అని తత్వం అసి. వాటి అవును అమ్మా. తత్ అంటే ఏంటి, త్వం అంటే ఏంటి, అసి అంటే ఏంటి? ముందు ఆ అర్థాలు తెలిస్తే ఇది అర్థం అవుతుంది. తత్ నీవు అంటే అక్కడ క్లియర్ గా చెప్పారు. అమ్మా తత్ అంటే చెప్పాడు కదా అర్థం. తత్ అంటే ఆ, సదాశివమైన జ్ఞాన స్వరూపంలో తత్పదమై ప్రకాశించు సదాశివమైన జ్ఞాన స్వరూపంలో శాంత రూపమైన ఉన్నాను అనే అసి పదం యొక్క అనుభవంతో. ఇప్పుడు ఏది అర్థం ఎవ అంటే ఎవడు నాశనం అవుతున్నాడు అంటే దేహాత్మ భావం నశించిన వాడు అని అమ్మా. అలా అర్థం చేసుకో. వేరేగా ఎక్కడుంది? ఆ అసి అయి ఉన్నా, నేను బ్రహ్మం అయి ఉన్నాను అన్నప్పుడు జీవుడు ఎక్కడున్నాడు? లేడమ్మా. నశించేది జీవభావం. జీవుడి జీవభావం అనండి, అది నశిస్తే తప్ప మీరు అసి అని ఎలా ఇప్పుడు అనగలరా? అహం బ్రహ్మాస్మి అనగలరా మీరు? అనలేనమ్మా. అంతే, అనలేరు. కాబట్టి ఆ అసి అవ్వాలి, ఆ యొక్క అందులో లీనం అవ్వాలి. తత్తులో మీరు ఈ త్వం వెళ్ళి తత్తులో లీనం అయిపోవాలి. అమ్మా అంటే అదేమన్నా ఇదే ఇలా ఒక వస్తువు తీసుకెళ్ళి ఇంకో వస్తువులో కలిపేటమ్మా? కాదు కాదు. కాబట్టి ఈ ఆచరణ పెట్టాలనేది అర్థమైంది కదా. అమ్మా అర్థమైందమ్మా. అసి అనాలి అంటే మరి ఆ తమ్ము నశించిందే అసి ఎలా అంట? అనలేనమ్మా. అసి అంటే అయి ఉన్నాను అన్న అర్థం తెలుసు కదా. అవును అర్థమైందమ్మా. అది కాబట్టి మరి అది నశించాలి కదా. అవునమ్మా. నశించండి, నశిస్తేనే కదా లీనం అవుతాడు జీవుడు అనేవాడు. నశిస్తే నేను భావము మీరన్న అహంకారము ఏదో ఒకటి నశించాలి కదా ఫస్ట్. నశించడం అంటే ఏంటి? లేనిది లేకుండా ఉండటం. అమ్మా మరి లేనిది లేకుండా ఉండాలి అంటే ఆచరణ పెట్టాలి కదా. పెట్టాలమ్మా. ఆచరణ ఎందుకు చేసుకోవాలి. పెట్టలేదు? అమ్మా పెడుతున్నానమ్మా. అది లేకుండా ఉండటానికే ఆచరణ చేసుకుంటున్నానమ్మా. అంతా గురువు అనుగ్రహం అమ్మా. ఇప్పుడు అర్థమైంది కదా. అర్థమైందమ్మా. అంటే ఆ ధీర పురుషుడే శ్రేష్టమైన భక్తుడు. ఇంకా ఎవరు ఉండరు కదా. ఇంకా భక్తుడు అక్కడ ఇంకా పోయిన చూడంటే తర్వాత. మీరు మళ్ళీ అదే మీరు ఏం చేస్తారంటే కొన్నేమో సూక్ష్మమైన అర్థాన్ని తీసుకుని దానికి కనెక్టెడ్ ఉన్న దానికి మళ్ళీ మామూలు అర్థం తీసుకుంటే ఎట్లా? భక్తుడు అంటే ఏంటి అర్థము? పూర్ణ విశ్వాసం కలిగిన వాడు, అంటే స్థిరముగా ఆ భావనతో ఉన్నవాడు, స్థిర అమ్మా ఆచరణ గలవాడే భక్తుడు అంటే. మీరు భక్తుడు అనేసరికి ఏమనుకుంటున్నారు? మామూలు అర్థం ఏదో దేవుడికి ప్రార్థన చేసేవాడు అనుకుంటున్నారు. అమ్మా దాంతో ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకని అర్థం అవుతుంది. అమ్మా. ఇప్పుడు తెలిసిందమ్మా. అది అందుకని అయ్యి ఉన్నాను అంటే అయ్యే వరకు మీరు ఆ అసి అనలేరు. అనలేనమ్మా. అంతే, సింపుల్. అమ్మా అర్థమైందమ్మా. అర్థమైందమ్మా. అంతా గురు అనుగ్రహం అమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా యోగ వాసిష్టంలో ఒక సందేహం తల్లి. అడుగుతారా సందేహాలు? అమ్మా అడుగుతారా? అమ్మా చెప్పండి. అమ్మ చదువుతున్నానమ్మా. తమ తమ వాసనలను అనుసరించి వ్యవహార యోగ్యమైన అవయవాది ఆయా సంజ్ఞలు ఏర్పడుచున్నాయి. పేర్లు మామూలుగా అని చెప్పారమ్మా. తర్వాత మధ్య చివర కూడా
చంచల జడరూపములై రూపము పొందుచున్నాయి. మరలా అధిష్టాన సద్రూపము దృష్ట్యా చూస్తే ఇవన్నీ ఏవి ఉండి లేవు. క్లియర్ గా చెప్పేటోరుగా. చెప్పు. ఆ ఆ, ఆ, శబ్ద స్పర్శ రూపరస గంధాలన్నీ సచ్చితులకు అలంకార మాత్రమై వెలయుచున్నాయి. అంటే ఇక్కడ మధ్య చివర కూడా చంచల జడరూపములై రూపము పొందుచున్నాయి అనే సెంటెన్స్ నాకు అర్థం అవ్వలేదు తల్లి. మళ్ళీ చదువు, అర్థమవుతుంది ఇప్పుడు. మధ్య చివర కూడా చంచల జడరూపములై రూపము పొందుచున్నాయి. మధ్య ఆ చివర చంచల జడరూపంలో రూపం పొందుతున్నాయి అంటే ఈ అవయవాల గురించి చెప్పారమ్మా. ఇది మరి ఇది ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు తల్లి. ఇది మళ్ళీ చదువు ఆ వాక్యం మొదటి నుంచి. అమ్మా, మానవులలో కొన్ని సంజ్ఞలు రాళ్ళు మొదలైన స్థావరాలలో వేరొక సంజ్ఞ, ఈ విధంగా తమ తమ వాసనలను అనుసరించి వ్యవహార యోగ్యమైన అవయవాది ఆయా సంజ్ఞలు ఏర్పడుచున్నాయి. సంజ్ఞలు అంటే అలాంటి జన్మలు అనుకోవచ్చు, అలాంటి ఇది కూడా అనుకోవచ్చు. ఐడెంటిఫై మధ్య చివర కూడా చంచల జడ రూపములై రూపము పొందుచున్నాయి. మధ్య చివర అంటే అదే అర్థం కాదు. అదే అర్థం కాలేదు తల్లి. అమ్మ సరే, ఇప్పుడు ఈ జన్మే మీరు మొదలు అనుకున్నారు అనుకోండి అమ్మా, అప్పుడు మధ్యలోది ఏమవుతుంది పాపం? తర్వాత జన్మ ఆ చివరి ఇప్పుడు పోనీ ఇది చివరి జన్మ అనుకున్నారు అనుకోండి, ముందు జన్మ అది మధ్యలో, అంత ముందు జన్మకి దీనికి. అవునమ్మా, మనం 3 తరాలు చూస్తాం మామూలుగా చూసేటప్పుడు, అంతే కదా? అంతకన్నా చూడరు కదా. లేదు, ఇప్పుడు అర్థమైందండి. అలా ఏం లేదు. ఏంటంటే మీకు ఎందుకు చెప్తారు అంటే, ఇది మొదలదంటే మీరు ఇంకోటి అనొచ్చు, అది కాదంటే ఇంకోటి అనుకోవచ్చు. మీరు ఆ కన్ఫ్యూజన్ లేకుండా మధ్య చివరలు అన్నారు అంటే, ఎందుకంటే ఇప్పుడు మానవుడిగా ఉన్నారుగా మీరు, ఇప్పుడు అనడానికి లేదుగా వాడికి. ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు రాయి అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మీరు రాయి ఎందుకు అయ్యాము అనుకుంటారు. అంతే కదా. చెట్టు అన్న ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒప్పుకోరు. కాబట్టి మధ్య చివర అన్నాడు. మిగిలిన ఇప్పుడు ఇది మొదలు అనుకుంటే ఇంకొకటి, ఇది మొదలు కాదనుకుంటే ఇది మధ్య, అంతే కదా. ఎంత డౌట్ ఉంది అక్కడ? ఇప్పుడు అర్థమైంది తల్లి. పాదాభివందనాలమ్మా, పాదాభివందనాలమ్మా. సామ్యమైన ధర్మము పాపం, అది బంధానికి కారణం. విధించబడిన ఏదైతే ధర్మం ఉంటుందో ఆ ధర్మము పుణ్యం, అదే అంటే మోక్ష హేతు. నమస్కారం అమ్మ, పాదాభివందనాలు తల్లి. సామ్య ధర్మము అంటే నేనుగా నెత్తిన వేసుకున్న ధర్మం అమ్మ, అంటే అక్కర్లేని విషయాల్లో కోరికతో కూడినది. కోరికతో, అలాగే ఒకరికి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి సేవ చేయాలి అమ్మా, కానీ అందులో ఒక కోరిక ఉందనుకోండి, ఏదో వాళ్ళు మనకి ఏదో ఇస్తారు అని అమ్మా, అది బంధానికి ఇది. అర్థమైందమ్మా, పాదాభివందనాలు తల్లి. ధర్మాన్ని ఏ భావం లేకుండా చేయాలి తప్ప ధర్మానికి భావన. ఇప్పుడు పిల్లల్ని పెంచారు, రేపొద్దున వాళ్ళు మమ్మల్ని చూస్తారు, చూసి తీరాలి అన్న భావనతో చేసింది మీకు బంధాన్ని కలగజేస్తుంది. బంధం అంటే బాధ కలగజేస్తుంది. అది మీ ధర్మం. మీరు కన్నారు పిల్లల్ని, వాళ్ళు అడగలేదు, మీరు కన్నారు, మీరు ఆనందం పొందారు. ధర్మం కూడా మీదే, చదువు చెప్పించాల్సిన ధర్మం మీదే, అన్ని మీదే. వాళ్ళు చూడరు అనేది అనవసరమైన విషయం, అది మీ ధర్మం కాదు. ఆ భావనతో పెంచినప్పుడు బంధం అంటే బాధ ఏర్పడి తీరుతుంది. చూసినా బాధే, చూడకపోయినా బాధే. చూస్తే సరిగ్గా చూడటం లేదు, నేను ఇంకా బాగా చూశాను వీళ్ళని అంటారు. చూడకపోతే చూసావా, నేను అంత కష్టపడ్డా వీళ్ళు నన్ను చూడటం లేదంటారు. కాబట్టి భావన లేని ధర్మము ఎప్పుడు మీకు ఆనందాన్ని ఇస్తుంది.
అది ఏదైనా అలాగే సరే, పిల్లలతోనే కాదు, తల్లిదండ్రులతో అయినా సరే, ఇంకోటైనా ఏదైనా సరే, ఒక వస్తువు పట్ల ఉన్నా సరే, వస్తువు పట్ల ఒక ఇది అనుకోండి, దాన్ని శుభ్రం ఎందుకు చేయాలి? శుభ్రత, శుచి శుభ్రం అవసరం కాబట్టి ఆ వస్తువుని ఇది చేయాలి. మమకారం చేస్తే పాడవదా కొన్ని రోజులకి? అయ్యో రోజు శుభ్రం చేసిన ఇది పాడైంది అంటే, పోనీ మమకారంతో ఆ వస్తువు వాడలేదు అయితే మటుకు పాడవదా? అవుతుందండి. కాబట్టి కామ్యమైన ధర్మము పాపాన్నే ఇస్తుంది తప్ప పుణ్యాన్ని ఇవ్వదు. అది అమ్మా పుణ్యాన్ని ఇవ్వదు కాదు, అసలు ముందుగా ఆనందాన్ని ఇవ్వదు. ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకా కోరిక అమ్మా బాధిస్తూ ఉంటుంది కదా. ఎన్ని అమ్మా అనుకుంటాను, వీళ్ళు ఇలా చేస్తారు అనుకోలేదు, అమ్మా వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఎంత బాధపడరాను, ఇలా ఏవో వస్తాయి. అమ్మా ఎందుకండి అవన్నీ? పెంచడం ఎందుకు అనుకోవటం, కన్నాక పెంచక తప్పుతుంది. రోడ్డుని వదిలేయగలరా తీసుకెళ్ళి? లేదమ్మా వదిలేయలేమమ్మా. అది వదిలేయలేరు. చదువు చెప్పించకుండా అడ్డగాడుతున్నా పెంచుతారా? లేదు తల్లి, ఏం చదవక్కర్లేదు లేని వదిలేస్తారా? అలా చేయలేరు లేదు కదా. తల్లి, లేదు తల్లి, చేయలేదమ్మా. వాళ్ళు అంటారు ఇప్పుడు, నిన్ను ఎవరు చదివించామన్నారు, మరి గవర్నమెంట్ స్కూల్ కి పంపించకపోయావా, మేము అడిగామా అని అంటే ఏంటి మాట అది? అంటే ఆశిస్తే ఇవన్నీ ఎప్పుడైనా కృష్ణ అమ్మా భగవానుడు చెప్పింది కూడా అదే. ఆశించామంటే నీకు గోలే అది. ఆశించకపోతే ఆనందంగా ఉండొచ్చు, ఆశిస్తేనే కదండి గోల మొదలైంది. అవునమ్మా. ఆశించకపోతే నీ ధర్మం. ఉద్యోగానికి వెళ్ళారండి, మీ పని మీరు చేస్తే ఏదో, వాడి దగ్గర ప్రమోషన్ ఏదో ఆశించి నాన్న కష్టాలు పడితే ఏమవుతుందంటే దుఃఖం మిగులుతుంది. కానీ ఎప్పుడు ఆశించకండి. అలాగే అమ్మా. నన్ను ఎవరు బాగా చూస్తే వాళ్ళకే ఇస్తాను నాన్న గారు డబ్బులు అంది. చుట్టమంటే ఏమిటండి? అంటారు ఎవరన్నా? అది చూస్తే మటుకు నువ్వు ఇవ్వగలగా, నువ్వు పోయాక మొత్తం వాళ్ళే కొట్టేశారు, అప్పుడు ఏం చేస్తారండి చూసిన వాళ్ళు? అమ్మా అది భావం లేకుండా చూస్తే వాళ్ళు ఇచ్చినా గొడవ లేదు, ఇవ్వకపోయినా గొడవ లేదు, ఎప్పుడైనా ఆనందంగానే ఉంటారు. ధర్మము అంతే చూడాలి. ఓకే అంతే తప్ప ఆవిడ ఇస్తుందని ఒకలాగా, ఇవ్వలేదని ఒకలాగా చూస్తే అప్పుడు బాధ, బాధ ఇప్పుడు బాధే. ఇప్పుడు క్రోధంతో కూడిన బాధ, అప్పుడు ఇంకో బాధ. అయ్యో అలాగే నాలేదే అని మళ్ళా పోయాడు. ఏడవంత ఎప్పుడండి? ప్రతిదానికి ఏడుస్తాడు. జీవితం వాడు ఎప్పుడు ఏడుస్తాడు, లభించిన ఏడుస్తాడు, లభించమని ఏడుస్తాడు. వాడికి ఏడుపు తప్ప ఇంకోటి లేదు. మీరు ఆలోచించుకోండి, మీ జీవితాన్ని చూసుకోండి. మీరు ఎప్పుడన్నా ఆహా ఓహో అన్నారా? అద్వైతం తెలియక ముందు సంగతి చెప్తున్నాను. అద్వైతం తెలిసాక కదా ఏవో మంచి గుణాలు ఏర్పడ్డాయి, ఏం పర్వాలేదండి వదిలేసామండి, ఏం చేస్తాను చెప్పండి, మీరు చెప్పారు కదా వదిలేసామంటారు మళ్ళీ గురువు ముందు. అమ్మా అయ్యో రా, ఎన్ని కష్టాలు వచ్చాయి గురువుతో అయితే. లేదమ్మా. గురుభ్యో నమః. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మ పాదాభివందనాలమ్మా. నాకు ఒక సందేహం ఉందమ్మా. మాయ, చిదాభాసము మరియు విశుద్ధాత్మ అను మూడు మహేశ్వరుడు. మాయ మరియు చిదాభాస వస్తువులు కానందున ప్రత్యేకంగా పరమాత్మ కావు అంటే నాకు ఇక్కడ చిదాభాసము విశుద్ధ నాకు అర్థం కాలేదమ్మా. మాయ అంటే మాయ అంటే మనకి పొద్దున్న చెప్పారు, ఆయన మాయ అంటే ఆయన శక్తి అని. ఇంద్రజాలం అతని యొక్క శక్తి కదా. ఉన్న వస్తువుని లేనట్టుగా చూపించాడు, అదేం లేకుండా పోలేదు. లేని వస్తువుని ఉన్నట్టుగా చేశాడు, అది కూడా అతని యొక్క శక్తే. ఏదో అతని అజిమిక్ అంతే కదా ఇంద్రజాలం అంటే. అవునమ్మా. కాబట్టి ఇక్కడ ఉన్నది అంటే కనపడేది, కనపడనిది, జడమైనది, చేతన అన్ని బ్రహ్మమనే కదా చెప్పబడుతున్నాయి. అవునమ్మా. చిత్ అంటే ఏమిటి? బ్రహ్మమే, చిదాభాసము. బ్రహ్మభాసం అంటే ఆ యొక్క ప్రకాశం, శక్తి. మాటలు విశుద్ధమన్నా కూడా అది లేని ఏది ఉందమ్మా? ఏది లేదు. ఏది లేదు. విశుద్ధం అంటే ఏంటి? నిర్మలత్వం. నిర్మలత్వం కదా. అవునమ్మా. ఇప్పుడు నీకు సత్వగుణం ఒకటి సరిపోదు, విశుద్ధ సత్వగుణం కావాలన్నాడు. గుణాలు కాదు, అతీతుడు కావాలన్నాడు. అంటే ఏం చెప్పుకున్నాం? నీకు ఇప్పుడు ఆ పిల్లని కోపడాలి అనుకో,
నువ్వు అక్కడ అవునమ్మా. తీరాలి. అక్కడ నువ్వు అవును. సత్వగుణాన్ని ఆచరించకూడదు. తప్పు పని చేసినప్పుడు సత్వగుణంతో ఉండరాదు. అవునమ్మా. ఈ ధర్మం తల్లిగా దాన్ని దారిలో పెట్టాలి అవునమ్మా. మీ పిల్లల్ని. అవును. అక్కడ సత్వగుణం పనికిరాదు. అమ్మా. అలాగే తమో గుణము పనికిరాదు. అమ్మా. అక్కడ కొంత రజోగుణం అవసరం. అవును. ఏదో మామూలుగా చేశారు ఏదో చూసి చూడనట్టుగా ఊరుకోవాలి. అంటే అక్కడ సత్వగుణాన్ని తమో గుణాన్ని రెండింటిని చూడనట్టుగా, అమ్మా. తమో గుణం సత్వగుణం అంటే నవ్వేసి వెళ్ళిపో. అంటే అమ్మా. అది నీకు తెలియాలి కదా. అవునమ్మా. కాబట్టి గుణాతీతం అంటే ఇది. అంటే ఏ గుణాన్ని ఎక్కడ ప్రదర్శించాలో తెలుసుకోవటమే గుణాతీతం. అంతేకాదు గుణాలు లేకపోవటం అంటే అర్థం నోరు మూసుకు కూర్చోవటం అని కాదు. అమ్మా. గాంధారి అనే మామూలుగా శాస్త్రం. గాంధారి భర్తకి ఎలాగూ కళ్ళు లేవు. కళ్ళున్నాడు కూడా పాతివ్రత్యం అని చెప్పి తల్లి ధర్మాన్ని విస్మరించింది. అమ్మా. అవునమ్మా. కాబట్టి ఏం జరిగిందండి తెలుసు కదా. అవును. అది అంటే ధర్మాన్ని ఎప్పుడు విస్మరించకూడదు. అమ్మా. తెలిసే పెళ్లి చేసుకుంది కదా. అవునమ్మా. అది కాబట్టి ఇక్కడ తల్లి ధర్మాన్ని కానివ్వండి, తండ్రి ధర్మం, ఏ ధర్మాలైనా ఎవరు ఏ బంధంతో ఉన్నారో ఆ ధర్మాన్ని అమ్మా. నిర్వర్తించాలి. గుణాలతోటే నిర్వర్తించాలి. లేకపోతే ఎలా ధర్మం నిర్వర్తిస్తారండి? అమ్మా. అంటే అక్కడ గుణముతో అని ఒక ఇది కాదు. నువ్వు అంటే సాత్విక గుణంతో నీ ధర్మాన్ని ఆచరించి తీరాలి. అందులో ఆప్షన్ అమ్మా. లేదు నీకు. నువ్వు రజోగుణంతో ధర్మాన్ని చేస్తే అది ధర్మం ఇందాక చెప్పలేదు, కామ్యముతో కూడింది. కామ్యం ఎప్పుడు రజోగుణమే. అమ్మా. ఇప్పుడు మీరు ఏదో వంట చేశారు, అవతల వాళ్ళు మెచ్చుకోవాలని చేశారు అనుకోండి. ఇప్పుడు మెచ్చుకోకపోతే ఏదైనా సరే ఒక పని చేశారు, అవతల వాళ్ళు మెచ్చుకోవాలి అని, అది అవును. పనే, సందేహం లేదు. అవును. కానీ వాళ్ళు మెచ్చుకోరు. అప్పుడండి అది అట్లాగే అమ్మా. నీ గుణాతీతులు అయిపోయి నీ ధర్మం నువ్వు చేసావు, వాడు మెచ్చుకుంటే నీకేంటి, మెచ్చుకోకపోతే నీకేంటి. అమ్మా. అప్పుడు గొడుగుడు సనుగుళ్ళు కూడా ఉండవు కదా. అవునమ్మా. సరదాగా చెప్పుకోవచ్చు. అబ్బాయి తింటారు కానీ ఏం చెప్పరండి. నేను అన్నావు అనుకోండి, ఆనందంగా ఉంటాను. కాబట్టి ఇక్కడ మాయన్న చిదాభాసం అన్న విశుద్ధ గుణం అన్నారు. ఏమన్నారు? విశుద్ధాత్మ. విశుద్ధ ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ ఎవరికి ఉంది? జీవుడికి ఉంది. అది శివుడికి. విశుద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఆత్మ మీరు కప్పెట్టే లేదండి. స్వరూపులు అందరూ అమ్మా. ఆత్మ స్వరూపులే కానీ ఆత్మలు అవల. అవ్వలేదమ్మా. మరి ఆత్మలు అవ్వమని కదా వాడు చెప్పేది పాపం. అవునమ్మా. అవునమ్మా. అమ్మా ఇక్కడ ఇక్కడ అదే మాయా చిదాభాసము విశుద్ధాత్మ మహేశ్వరుడు ఇది అర్థమైందమ్మా. నెక్స్ట్ దాంట్లో పూర్ణము మరియు నిర్వికారమైనందున విశుద్ధాత్మ ఈశ్వరుడు కాదు అని అన్నారు. మళ్ళీ చదువు, నీకే అర్థం. చదువు మళ్ళీ. పూర్ణము మరియు నిర్వికారము అయినందున విశుద్ధాత్మ ఈశ్వరుడు కాదు. అమ్మా. అంటే జీవుడి దగ్గరికి పరిమితమైనప్పుడు దాన్ని ఆత్మగా సంబోధిస్తారు. అమ్మా. మరి ఒక్క జీవుడి దగ్గరే ఉందా? అంతటా ఉందిగా. అర్థమైంది. అది ఒక్కటే ఈశ్వరుడు అంటే ఎట్లా కదా? జీవుడి దగ్గర ఉన్నదే బ్రహ్మం అనడానికి లేదు కదా. లేదు లేదు. అది పూర్ణమే. నీలో ఉన్నది పూర్ణమే, వేరే వాళ్ళ పూర్ణమే, గోడలో ఉన్నది పూర్ణమే. అమ్మా. ఇది ఒక్కటే పూర్ణం అంటే విశుద్ధాత్మ ఒక్కటే పూర్ణం అనడానికి లేదు. అంటే అదొక్కటే ఈశ్వరుడు, ఆ యొక్క బ్రహ్మము అనడానికి లేదు కదా. అమ్మా. దాన్ని ఒక్కదాన్ని అంటావా? అది అను ఇది అను, ఉన్నది అదే. అమ్మా. ఏం విభజించబడలేదు కదా. దేనికి దాని పూర్ణంగానే ఉంది. పూర్ణంగానే ఉంది, ఏనుగులోను పూర్ణంగానే ఉంది. కాబట్టి కేవలం ఆత్మలోనే ఉన్నాడు ఈశ్వరుడు అంటే అప్పుడు ఇక్కడ లేకుండా అయిపోడు. ఉన్నాడు కదా తెలుసుకోవాలి. కేవలం విశుద్ధాత్మ ఒకటే ఈశ్వరుడు అంటే కుదరదు కదా. కుదరదమ్మా. అదే చెప్పాను ఇక్కడ. అర్థమైందమ్మా. ఇప్పుడు అభివందనాలు తల్లి. బలవంతులకు బల విషయమున ఇతరులను మించవలెనను కోరిక కలుగుతుంది. అదే విధముగా యమ నియమాది వ్రత విషయమున
గట్టి స్పర్ధతో కృషి చేసిన వారు దేహం విడిచాక అన్న సంగతి పక్కన పెడదాం. అయితే ఇక్కడ అద్వైతంలో పోటీ లేదు ఎప్పుడు కూడా. ఇక్కడ బోధలో ఒట్టిగా చెప్తున్నా, అంటే ఆ విధంగా బాహ్యంలో ఎవరితో అయినా పోటీ పడితే దాన్ని పొంది తీరుతావు కాబట్టి ఈ అద్వైతాన్ని పొందడానికి కూడా నువ్వు కష్టపడరా అని చెప్పారు. అంతే తప్ప అక్కడ ఏదో ఇచ్చేసేమని కాదు. అసలు ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి కదా. నన్ను మించిన వాడు లేడు అనకూడదు. లేదు. అందుకనే పరమాత్మ ఎవడిని వాడు ఉద్ధరించుకోండి అన్నారు. అంతే తప్ప అలేదు. ఇక్కడ ఒట్టిగా బోధలో ఒక మాటగా చెప్పారు. ఆ విధంగా అంటే ఇప్పుడు మీరు ఎవరితో పోయి రమణ మహర్షితోటే పోటీ పడాలి. నువ్వేనా నేను పొందుతా చూడాలి. అంతే. ఇప్పుడు పక్క వాళ్ళని చూస్తే వాడు సినిమాకి వెళ్ళారని మీరు 2 సినిమాలకు వెళ్తారు. వాడు ఒకటే చూస్తాడు, ఠాట్ నేను 2 చూస్తా అంటాడు. అది ఎంత కష్టం అండి. కాబట్టి అన్ని ఎక్కడికి వెళ్తాయండి, చాలా కష్టం కదా. అందుకని అలాంటి జోలికి వెళ్ళకండి. కాబట్టి ఇక్కడ ఒట్టిగా అన్నారు అట్లా స్పర్ధ ఆ విషయంతో అప్పుడు వాడు పొందవచ్చు అని. అట్లీస్ట్ కనీసం ఆ పోటీ పడితేనైనా వచ్చే జన్మలో మంచిగా పుడతాడంటే పోటీ తత్వం ఉన్నవాడికి ద్వేషం పెరుగుతుంది, కానీ అది ఎలా జరుగుతుందండి. ఇక ఏంటంటే కారుణ్యంతో కొన్ని చెప్తూ ఉంటారు, పర్వాలేదు లేరా నువ్వు ఇలా ట్రై చెయ్యని. మీరు అలా ట్రై చేయకండి. అనవసరంగా ఒకళ్ళతో పోటీ పడకండి. ఈ విశ్వామిత్రుడు ఏం జరిగిందో తెలిసింది కదా. ఎన్ని వేలు చేయాల్సి వచ్చింది. అన్ని వేల సంవత్సరాలకి మీకు ఆయుష్ ఎక్కడుందండి. లేదు. కాబట్టి అనవసరమైన ఈ యొక్క పట్టుదల కలిగి ఎందుకండి స్వర్గాలు నరకాలు మళ్ళీ లేకుండా. కాబట్టి అవన్నీ చేస్తే వాడికి ఎప్పటికో బుద్ధి వస్తుందంటే ఎప్పటికి వచ్చాను. ఉన్న జీవితం ఎంతండి. వీడికి అసలు ముందు ఆ బుద్ధి కలగడానికి ఓ 50 ఏళ్ళు పడుతుంది. ఈ 50 ఏళ్ళ తర్వాత ఇంకా ఎన్నాళ్ళండి వాడు జీవించేది. గోలండి, లేనిపోని గోల. కాబట్టి ఎప్పుడైతే అద్వైతం తెలియబడిందో ఏవి మానమనలేదు, తినటం మానమనలేదు, అసలు ఏది మానమనలేదు కదా. మానమన్నప్పుడు హాయిగా అన్ని చేస్తూ మనస్సుని మటుకు పరబ్రహ్మ యందు లగ్నం చేస్తే ఏ జరగాలో అది జరుగుతుంది అనుకుంటూ ఎంత ఆనందం అండి. హాయిగా ఉంది కదా. కొందరు ధర్మము చేయనిచో పాపం వస్తుందేమో అని చేస్తారు ధర్మం. సరే, దాని వలన అంటే వాళ్ళు ఈ ధర్మం ఏం చేస్తే చాలేదు, ఎందుకు వచ్చిన గోల అనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఏం జరుగుతుందంటే ఏం చెప్తామండి, వాటి ఇట్ డిపెండ్స్ కదా. మనం ఏమి ఇది అది అని చెప్పడానికి ఉందా, లేదుగా. లేదమ్మా. అమ్మా, మనము ఈ అద్వైత మార్గంలో ఉన్నప్పుడు పాపం పుణ్యము అవి చూసుకోవద్దు కదమ్మా. అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సి, పాపం పుణ్యం చూసుకోవద్దంటే ఇష్టం వచ్చింది చేయకూడదు కదా. అలా కాదమ్మా. ధర్మం చేయాలి. అమ్మా. ఇప్పుడు పిల్లల్ని కోపట్టం పాపం అనుకుంటే ఎలా కుదురుతుంది అమ్మా. కదా. ఒకరిని బాధ పెట్టడం పాపం, అనవసరంగా బాధ పెట్టడం, అనవసరంగా వాళ్ళని తూలనాడటం, లేదా వాళ్ళ మీద నిందలు చేయటము, ఇలాంటివి దోషాలు. అవి మనం చేయకూడదు. అమ్మా. అంతే కదా. అంటే ఒకరిని సంతోష పెట్టడం అది పుణ్యం అవుతుందమ్మా. అంటే మనం అది అక్కర్లేదు. అంటే నువ్వు అదే అంటున్నారు కదా, కామ్య ధర్మం ఉండకూడదు. వాళ్ళ సంతోషం కోసం నువ్వు చెయ్యకు,
అది ధర్మమా కాదా చూడు. ఎందుకంటే ఆ, వాళ్ళు సంతోషిస్తారో లేదో నువ్వు చెప్పలేవు. నువ్వు మంచిగా చేసినా వాళ్ళు సంతోషించవచ్చు, సంతోషించకపోవచ్చు. అమ్మా నీ ధర్మం నువ్వు చేయి. ఇప్పుడు వంట చేయడం నీ ధర్మం, ఇంట్లో గృహస్థురా అంటే గృహిణివి కాబట్టి. అవునమ్మా వాళ్ళు నువ్వు ఎలా చేసినా బాగాలేదన్నారు అనుకో, నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయలేను. అంతే, దానికి ఇంకా మనం ఏం చేయలేం. కాబట్టి ఆ, నువ్వు కోసం అని చెప్పి నువ్వు వేరేగా ఎలా చేయగలుగుతావు? ఆ, దాన్ని ఇప్పుడు వాళ్ళ సంతోషం కోసం అంటే, ఇప్పుడు పిల్లలు ఏదో అడుగుతారు, అమ్మా అది చేసి పెడతాం, అందులో దోషం లేదు. అదే నీకు అవునమ్మా ఇంట్లో బాగాలేదు అనుకుందాం, లేదా నీకు ఏదో అవును పని ఉంది ముఖ్యమైన, పిల్లలు అడిగారు అనుకో, అమ్మా నువ్వు బియాండ్, నువ్వు కష్టపడలేవు కదా. లేదమ్మా చేయలేము. అంతే, వాళ్ళకి సత్వగుణంతో మనం చెప్పవచ్చు, ఇవాళ కుదరదు నాకు ఈ పని ఉంది కాబట్టి మనం చెప్పడంలో దోషం లేదు. అలా కాకుండా అయ్యో వాళ్ళు సంతోషిస్తారు కాబట్టి మనకి శ్రమ అంటే అధిక శ్రమ పడిపోయో ఏదో చేసుకుని చేయక్కర్లేదు. అమ్మా అర్థం చేసుకుంటారా పిల్లలు? అర్థం చేసుకోవాలంటే ఎవరైనా అది వాళ్ళ మీద డిపెండ్. ఉన్న మాట అమ్మా చక్కగా నిర్భయంగా చెప్పగలగాలి. అమ్మా ఇంట్లో వస్తువులు లేవు, వాళ్ళు చేయమంటే అమ్మా. వాడికి ఎలా చేస్తారు? నువ్వు అప్పుడు ఎండలో పడిపోయి తెచ్చి చేయక్కర్లా. అవునమ్మా అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఆ సందర్భము, ఆ డిమాండ్, ఇవన్నిటిని కదా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అమ్మా కాబట్టి ఇప్పుడు ఒకరి సంతోషం కోసం నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో అంతవరకు చేయవచ్చు. అమ్మా అంటే అది ధర్మము, అంటే అంటే అది నీ యొక్క, నీకు విధించబడింది అది. అమ్మా లేదనుకో, ఎంతకని ప్రయత్నం చేస్తావు? నీ అదే బుర్రంతా అక్కడే ఉంటుంది కదా, వాళ్ళకి వాళ్ళకి సంతోషం కలిగించాలన్న తపనే సరిపోతుంది. అవునమ్మా అదే మరి అట్లా ఎందుకు? మన అక్కర్లేదు. ధర్మం అక్కర్లేదు. అలాగే అక్కర్లేదు. నీ అలాగే ధర్మమా కాదా నువ్వు ఆలోచించి, పరధర్మో భయావహ అన్నావు. అమ్మా పరధర్మం ఎప్పుడూ మనకి బాధ కలిగిస్తుంది. అవునమ్మా ఇంకా అప్పుడు మనం ఏం చేస్తాం? అలాగే అమ్మా ఇది అర్థమైంది కదా. ఇది అర్థమైందమ్మా. ఒకళ్ళని సంతోష పెట్టడానికే నేను అనుకుంటే కష్టం. అమ్మా అలాగే అంటే ఒక లైన్ చదివానమ్మా. ఆ, మనం ఒకరిని బాధ పెడితే పాపం వస్తుంది, ఒకరిని అది సంతోషం. మామూలుగా శాస్త్రంలో అనవసరంగా ఒకళ్ళని అవును బాధ పెడితే అంటే ఇక్కడ ఆ, అర్థం ఏంటి? పిల్లల్ని కోపడ్డావు, అది తప్పదు, అవునమ్మా పిల్లలు బాధపడతారు, అది పాపం ఎలా అవుతుంది? కాదు. ఉమ్, ఇప్పుడు మీ ఆయన ఏదో చేశాడు, అది మంచిది కాదు, మీ ఆయన్ని అమ్మా తిట్టావు, ఆ, అది పాపం ఎందుకు అవుతుంది అప్పుడు? ఆ, మీ ఆయన నిన్న అన్నా కూడా, ఎవరన్నా, అది పాపం. అమ్మా అది వాళ్ళు తప్పు చేసినప్పుడు నువ్వు అమ్మా మందలించడంలో దోషం లేదు. కొంత అహంకారం అంటే ఇక్కడ నా ఉద్దేశం క్రోధం అని. ఆ, అమ్మా గట్టిగా మాట్లాడటమో, గట్టిగా కోపట్టమో, పిల్లలైతే ఓ దెబ్బ వేయటమో దోషం లేదు, అది పాపం రాదు. అమ్మా ఇప్పుడు నీకు ఎవరి మీదో కోపం వచ్చింది అనుకుందాం, ఆ కోపాన్ని ఉమ్, పిల్లల మీద చూపించి రెండు పీకేమనుకో అది పాపం. అమ్మా అమ్మా. అది ఇంతకు పాపం. చేశానమ్మా. వేద దాన దండోపాయం చివరికి చెప్పారు, అమ్మా ముందు దండం చెప్పలేదు. ఆ, మళ్ళీ దండం దశగుణ భవేత్ అని కూడా ఉంది మనకి. అంటే వాడికి ఇవన్నీ వాడేసారు, ఇక వాడు వింటలేదు, అప్పుడు దండం అమ్మా ఉపయోగించవచ్చు. అమ్మా అప్పుడు పాపం అలా ఎలా అవుతుంది? నీ ధర్మం కదా అది, వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం. అదే అమ్మా. అంతే. కాబట్టి పాపము, బాధ పెడితే పాపం అంటే ఇగో ఇలా ఉంటాయి. ఆ, అదే అర్థమైంది. పాదాభివందనాలు తల్లి. కారం తినరని తెలిసి కారం వేసి పెట్టామనుకో పాపం. లేదమ్మా. అంటే నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ పని చేయకూడదు, అది నీ చేతుల్లో ఉన్న పని కదా ఏదైనా. ఆ, అలాంటి నీ చేతుల్లో లేని పని గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అమ్మా నువ్వు చెప్పలేవు కదా. చెప్పలేనమ్మా. హోటల్కి వెళ్ళారు, అందరూ ఏదో ఆర్డర్ చేసావు, అది కారంగా అమ్మా వస్తే నీకు పాపం ఎందుకు అవుతుంది? వాళ్ళు కాదమ్మా. అనొద్దు, అది ఆర్డర్ చేసిందని. ఆర్డర్ చేస్తే నువ్వు వండలేదు కదా, లేదు. నీకు పాపం ఎలా వస్తుంది? మరి రాదు కదా. అవును అంతే, సింపుల్. అమ్మా అర్థమైందమ్మా.
పాదాభివందనాలు తల్లి. ఇంకేమన్నాయా? ఏం లేదమ్మా. లేవమ్మా. సందేహాలు లేవు. ఎవరు అన్మ్యూట్ చేయట్లేదమ్మా. క్షుద్బాధతో ఆత్మను పీడించుకొనరాదు. అనవసరంగా ఉపవాసం చేసే ఓపిక లేనప్పుడు ఉపవాసాలు చేసి అబ్బాలబ్బా అనక్కర్లా. బ్రహ్మవేత్త ఎలాంటి ప్రదేశంలో ఉన్నా కూడా అతను ఆనందంగా ఉండగలుగుతాడు. తన్ను గూర్చి గొప్పలు చెప్పుకొనడు. అందరికంటే గొప్పవాడైనా కూడా ఆ గొప్పతనాన్ని వెలువరించడు. తనకు సామర్థ్యం ఉన్నను అతనున్న జనులలో అతిరిక్తం అంటే వాడికన్నా గొప్పవాడైన అదుగుని వలె ప్రవర్తించడు. అతను కూడా చాలా సామాన్యుడిగా ప్రవర్తిస్తాడు. గృహస్థుడు గొప్పలు చెప్పుకొను వాని విషయమున మనస్తాపము చెందరాదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మొన్న అంతకు ముందు వచ్చింది కదా, వండినన్నా తాను ఒక్కడే తినకూడదు అనేది. కాబట్టి గృహస్థు ఆశ్రయ లేనివాడు శ్రద్ధ కలవాడుగా ఉండాలి. జ్ఞానులు తన చర్యలనండి అంటే తను జ్ఞాని అన్నదానికి దగ్గర బంధువులు కూడా తన ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న రాదని అతను ఏమి తెలియనట్టు ఉంటాడు. తేజాన్ని మిక్కిలి గూఢంగా ఉంచుకుంటాడు. శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మ. జ్ఞాని దగ్గరి బంధువులకు కూడా తెలియకుండా ఉండటం అంటే జ్ఞాని అతను జ్ఞానిగా ఉండట్లేదనే అమ్మ. అలాగా ఇప్పుడు జ్ఞానం లభించింది సరే, నువ్వు ఈ అద్వైతం వింటున్నావు, నీకు ఇప్పుడు కొన్ని మంచి లక్షణాలు నువ్వు ఏర్పరచుకున్నావు. అలానే మీ బంధువుల దగ్గర పోజు కొట్టక్కర్లే కదా అమ్మా. లేదమ్మా, సహజంగా ఉండొచ్చు. అమ్మా గొప్పలు చెప్పుకోక్కర్లేదు కదా. లేదమ్మా. అదే జ్ఞాని లక్షణం అంటే. వాళ్ళతో పాటు ఇప్పుడు తప్పదు, ఒక ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు ఏదో మాట్లాడారు, నువ్వు ఏం తెలియనట్టుగానే ఉండు, అమ్మా మామూలుగా ఉండు, సింపుల్ కదా. నాకేదో గొప్పదానిలాగా తెచ్చి మీరందరు ఇట్లాంటి వాళ్ళు, నేను అలా లేను, నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను కాబట్టి నాతో అట్లాంటి మాటలు మాట్లాడకండి మీరు. లేదమ్మా, మౌనంగా ఉండటమే అమ్మా సింపుల్ కదా. అవునమ్మా. పాదాభివందనాలమ్మా. అంటే గొప్పగా ఉండక్కర్లేదు అక్కడ, నేను జ్ఞానిని అని పోజులు కొట్టక్కర్లా. అవునమ్మా. పని చేయవలసి వచ్చింది పని చెయ్యి, నేను చేయకూడదు లేదమ్మా. దేనికి మనకి. హాయిగా ఆనందంగా ఉండటమే సింపుల్ కదా. ఎక్కడికో వాళ్ళ దగ్గర ఎందుకమ్మా పోజులు. వాళ్ళు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా మీరేమి ఫీల్ అవుతారు. మామూలుగా ఏమంటారు, ఏదేమైనా
మాకు పిల్లవే మాకు ఇదే అని అంటారు. నవ్వుకోండి అంతే, అదే అవును అదే కరెక్ట్ అనండి. అంతేగాని చూడు వీళ్ళు ఎలా అంటున్నారో నేను ఒప్పుకోను అనక్కర్లా. హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేయండి ఆ మాటలు. అంతే తప్ప ఎందుకు చెప్పండి అసలు గొప్పగా వాళ్ళు అన్నారని ఎందుకు, అనలేదని ఎందుకు, అవసరమా? లేదమ్మా, అవసరం లేదమ్మా. ఎంత హాయి అలా ఉంటే. ఇప్పుడు అర్థమైందమ్మా. చేయవచ్చు, వాళ్ళు అడిగినప్పుడు మనం సహాయం చేయవచ్చు, ఎలా అయినా సరే పర్వాలేదు. అంతే తప్ప దాంత గొప్పవాడు లేడు అనకూడదు. అహంకారంతో ఉండకూడదమ్మా. అంతే, అక్కడ మనం చాలా గొప్ప వాళ్ళలాగా ప్రవర్తించరాదు. ఏది తెలియని వాళ్ళలాగా లేదా చాలా గొప్ప వాళ్ళలాగా మౌనంగా అలా ఉండరాదు. ఎక్కడా నిన్ను నీవు ప్రకటించుకోకు, ఎక్కడా ప్రకటించుకోక్కర్లేదు. అలానే ఆ మూర్ఖంగానో అజ్ఞానంగా ప్రవర్తించక్కర్లా, నవ్వేసి ఊరుకోవచ్చు. అలాగేనమ్మా. పాదాభివందనాలమ్మా. అర్థమైందమ్మా. ఎక్కడా ప్రవర్తించకండి అలా. పొరపాటున కూడా మీ ఐడెంటిటీ లేకుండా ఉండాలని కదా చెప్పబడుతుంది. కాబట్టి ఐడెంటిటీ లేకుండానే ఉండండి తప్ప ఎక్కడా కూడా మీ గొప్పతనము లేక మీ యొక్క ఇది ప్రకటించకండి. అలాగేనమ్మా. శుభం భూయాత్.